ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బేలా మండల కేంద్రంలో రైతుల ఆందోళన. సీసీఐ 50 రూపాయలు ధర తగ్గించడంపై అభ్యంతరం. దాదాపు 3 గంటల పాటు బైఠాయించి నిరసన. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం. హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిన ఉత్తమ క్రీడాకారులు. ప్రత్యేక బస్సుల్లో పయనమైన సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల విజేతలు. రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని డీవైఎస్ఓ ఆకాంక్ష. సీసీఐ నిర్ణయించిన ధర కంటే బేలాలో 50 రూపాయలు తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బేలా మండల కేంద్రంలోని ఆశాపుర జిన్నింగ్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో క్వింటాలకు 7,521 రూపాయలు చెల్లిస్తుంటే స్థానికంగా 50 రూపాయలు తగ్గించడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. సుమారు 3 గంటలు చేపట్టిన ధర్నాతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బేలా జైనత్ పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. 50 రూపాయలు పెంచే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీసీఐ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినదించారు. చివరకు సీసీఐ అధికారి ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో విరమించే ప్రయత్నం చేసినా వారు ససేమీరా అన్నారు. చేసేదేదీ లేక అధికారులు రైతుల డిమాండ్కు దిగొచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న ధరనే ఇస్తానని చెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, నాయకులు దేవన్న, సతీష్ పవర్, గంభీర్ ఠాక్రే, మంగేష్ ఠాక్రే, విపిన్ ఖోడే, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ రోజు ఆదిలాబాద్ లో ఎంఎస్పీ రేట్ 50 రూపాయలు ఎక్కువ ఉండే మా దగ్గర రైతు బంధు రుణ మాఫీ మద్దతు ధర రైతు బంధు ఎంఎస్పీ రేటు ఆదిలాబాద్ లో ఉన్న క్వాలిటీ బేలాలో ఉన్న క్వాలిటీ వేరియేషన్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ దేశం మొత్తంలో సీసీఐ పత్తి కొనుగోలుకు సంబంధించి ఒకే ధర ఉండాలని, కానీ మద్దతు ధరకు బదులు బేలాలో 50 రూపాయలు తగ్గించి ఇవ్వడం అన్యాయమన్నారు. అందుకే ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి కాటన్ కు బేలాల్లో ఉన్న రేటు ఆదిలాబాద్ కన్నా 50 రూపాయలు తక్కువ అని చెప్పడంతో ఈ రోజు రైతులందరూ రోడ్డు ఎక్కారు. అయితే దానికి నిరసనగా 3-4 గంటల నుంచి ఇక్కడ రోడ్డు మీదనే రైతులు ఉన్నారు. ఈ టైంలో ఇప్పుడు మళ్ళా మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ బిఎం గారు రాక ఏఎం వచ్చి వాళ్ళు ఈ పరిష్కరించారు. కాబట్టి ఇక వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. మేము అనేది ఒకటే, ఇది పడగ పత్తి కాదు, ఇది మాది ఫస్ట్ సెకండ్ స్పీకింగ్ పత్తి కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. అయితే వాళ్ళు పడిగే పత్తి అనుకొని ఒక్కొక్క పాయింట్ దించుతున్నారు. దానికి దించకుండా ఉన్న పాత రేటుతోని ఈ రోజు మళ్ళీ కొనుగోలు స్టార్ట్ చేసినందుకు మా బేలా రైతుల తరఫున సిసిఐ సిపిఓకు మరియు మన మార్కెట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. నేటి తరం పిల్లలకు చరిత్ర గురించి తెలియచేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే వారు చరిత్ర సృష్టిస్తారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సాహిబ్జాదాలు బాబా అజిత్ సింగ్, బాబా జరూర్ సింగ్, బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ త్యాగాలను స్మరించుకుంటూ వీర్బాల్ దివస్ను నిర్వహించారు. గురువారం ప్రగతి స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని బాల్వీర్, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, ఆదినాథ్, బ్రహ్మానంద్, సల్ల విజయబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గతంలో చరిత్రను కనుమరుగు చేయడంతో పాటు వక్రీకరించారన్నారు. సమాజం దేశం కోసం కొంత చేస్తే కొండంత చేసి చూపించారన్నారు. దేశం కోసం సాహిబ్దార్లు బాబా అజిత్ సింగ్, బాబా జహూర్ సింగ్, బాబా జోరావత్ సింగ్, బాబా ఫతేహ్ సింగ్ చేసిన పోరాటాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. చిన్న వయసులోనే వారు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమించారని తెలిపారు. వారి గురించి ప్రతి పాఠశాలలో గ్రామాన తెలియచేయాలన్నారు. చరిత్రని వక్రీకరించే విధంగా సమాజానికి దేశానికి కొంత చేసిన వాళ్ళని కొండంతగా పుస్తకాలలో చూపించేటటువంటి గతంలో ప్రయత్నం జరిగింది. కానీ వాస్తవాలు బయటకి రావాలా, చరిత్ర ఎప్పుడైతే భావితరాలకు తెలుస్తుందో, చరిత్ర ఎప్పుడైతే పిల్లలు తెలుసుకోగలుగుతారో అప్పుడే చరిత్ర సృష్టించడానికి అవకాశాలు ఉంటాయి. గురు గోవింద్ సింగ్ గారి పుత్రులైనటువంటి అజిత్ సింగ్ గాని, జుజార్ సింగ్ గాని, జోరావర్ సింగ్ గాని, ఫతేహ్ సింగ్ గాని తక్కువ వయసులో ఆడుతూ పాడుతూ వాళ్ళ జీవితాన్ని గడిపేటటువంటి వయసులో కూడా సమాజంలో ఆ రోజు మగలు చేసినటువంటి ఆకృత్యాలు కానీ, మత మార్పిడి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయాసను కానీ, వాళ్ళ బెదిరింపులను కానీ తక్కువ వయసు, చిన్న వయసు ఉన్నప్పటికీ వాళ్ళు ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాన్ని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశమే కాదు ప్రపంచమంతా కూడా గుర్తించుకునే విధంగా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ సాహసం అంతా ఇంత కాదు. సీఎం కప్ రాష్ట్ర పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని డివైఎస్ఓ వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఈ నెల 2 నుంచి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు జిల్లా క్రీడాకారులు గురువారం బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్ రాజర్షిష ఆదేశాల మేరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యాలు కల్పించి సాగనంపారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ, మండల, అర్బన్, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగిందన్నారు. బాస్కెట్బాల్, అత్యాపాత్య, కిక్ బాక్సింగ్ జిల్లా జట్లు ఆదిలాబాద్ నుంచి బయలుదేరాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి హరిచరణ్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్ సీఎం కప్ కోసం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విన్నర్స్ అందరినీ మన స్పెషల్ బస్సు అరేంజ్ చేసి మన గౌరవనీయులు కలెక్టర్ గారు, మన ఆర్ఎం గారు, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారు మాట్లాడి స్పెషల్ బస్సుల ద్వారా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ రోజు మన సరూర్ నగర్ అయితేనే, గచ్చిబౌలి అయితేనేమి, అలానే కోట్ల విజయభాస్కర్ స్టేడియం, అలానే ఎల్బీ స్టేడియం కూడా హైదరాబాద్ 3 బస్సులు, అలానే కరీంనగర్, వరంగల్ కూడా ఒక బస్సు అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి అసౌకర్యం కావద్దు అనే ఉద్దేశంతో ఈ టైం పంక్చువాలిటీగా మెయింటైన్ చేస్తూ టైం వాళ్ళు పంపించడం జరుగుతుంది. వాటితో పాటు కూడా ప్లేయర్ ప్యాకెట్లు కూడా, ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే వాటర్ కూడా ప్యాకెట్లు కూడా సబ్సిడీ ఇచ్చి మన గౌరవనీయ కలెక్టర్ గారు యొక్క చర్య వల్ల చక్కగా వీళ్ళందరూ పంపించడం జరుగుతుంది. వీళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సీఎం కప్పులు క్రమశిక్షణగా మెలగాలని నేను. బ్రిటిష్ వారు దేశ ఖనిజాలు, సంపదను దోచుకెళ్తున్న తరుణంలో 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీని స్థాపించడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం సిపిఐ శతవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుంటాల రాములు, అరుణ్ కుమార్, అమీనా బేగం, పాషా, బుర్రి సట్వాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో సిపిఐ కీలకంగా వ్యవహరించిందని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
వందేండ్ల నుంచి పేదలతో పాటు ఆదివాసీలు, దళితులు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఉద్యమించిందన్నారు. ప్రభుత్వాలు కూడా పేదల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోసుకపోతున్నారు అని చెప్పి ఆనాడు 1925 డిసెంబర్ 26 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఎంఎన్ రాయ్ గారు మన పార్టీ వ్యవస్థాపకులు, ఇంకా అనేక మంది వారి ఆధ్వర్యంలో ఆనాడు సిపిఐ పార్టీ స్థాపించి నేటికి 100 సంవత్సరాలు. ముఖ్యంగా ఈ పార్టీ ఎందుకు పుట్టింది దేశంలో చాలా మందికి తెలియదు. అసలు ముఖ్యంగా మేము చెప్పేదంటే ఆ రోజు భారత స్వతంత్రం కొరకు ఇవాళ దేశంలో ఉన్న ఖనిజాలని, మన సంపదని బ్రిటిష్ వాళ్ళు దోసుకపోతా ఉన్నారు. బ్రిటిష్ కటావ్ దేశకు బచావ్ అనే కార్యక్రమం భాగంగానే ఇవాళ సిపిఐ పార్టీ దేశంలో ఆవిర్భవించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దేశంలో అనేక సమస్యలు సాధించినది. దాదాపు కోట్లాది ఎకరాల భూస్వాముల చేతుల్లో ఉన్న భూముల్ని ఇవాళ మనం పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. దున్నేవానికి భూమి కావాలన్నాం, సీలింగ్ చట్టం కావాలన్నాం, పరిశ్రమలు తీసుకొచ్చినాం, సీలింగ్ చట్టం తీసుకొచ్చినాం. ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి ఇవాళ చట్టాలు తీసుకొచ్చినాం. బ్రిటిష్ అని తరిమించిన తర్వాత ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఈ చట్టాల కొరకు పోరాడింది. నేటికి కూడా ఇవాళ చాలా విషయాలు తెలియని విషయాలే చాలా మంది. ఈ దేశంలో మనం ఆదివాసులు ఏవైతే అడవిలో నమ్ముకొని జీవిస్తున్నారో వాళ్ళకి పట్టాలు కావాలి, వాళ్ళు బతకాలి అని ఉపాధి హామీ చట్టం తెచ్చినాం. అంటే దళితుల కొరకు భూమి కావాలా 3 ఎకరాలు అని చెప్పి తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఉపాధి హామీ పథకం, ఈ దేశంలో ఉపాధి హామీ పథకం అనేది కార్మికులు ఉపాధి ఉంటున్నారు, కూలీ నాలి కష్టపడి పనిచేస్తే కూడా పని దొరకలేదు. కాబట్టి వాళ్ళకు ఇవాళ మన దేశంలో పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. ఇదిలా ఉంటే సిపిఐ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో శతవార్షికోత్సవాలను నిర్వహించారు. అంబేద్కర్ నుంచి పాత బస్టాండ్ సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు. సభాస్థలి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సీనియర్ కార్యకర్తలు నాయకులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు చంద్రమౌళి మాట్లాడుతూ పోరాటాలు చేసిన ఘనత సిపిఐకి ఉందన్నారు. స్వతంత్రం రాకముందు కొందరి మందితో ఆవిర్భవించిన పార్టీ నేడు పేదోడి హక్కుల కోసం ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నారాయణ స్వామి, సీనియర్ నాయకులు కట్ట కిష్టయ్య, కట్ట కృష్ణస్వామి, వెంకటస్వామి, దేవిదాస్, మేశ్రం భాస్కర్, గేడం కేశవ్, ఎస్కే ఉస్మాన్, గంగయ్య, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాఖల నుంచి పట్టణంలోని వీధుల నుంచి కార్మికులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా లాసలం తెలియజేస్తున్నారు. 1925 డిసెంబర్ 26వ తారీఖున భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమైన కొందరు నాయకులతో ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి నాయకులతో మొదలైంది. ఇది రాను రాను దేశంలో స్వతంత్రం కంటే ముందటి నుంచి కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా అనేకమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి ఎల్లన్న మల్లన్న పార్టీలు ఎవరికి కూడా ఆ రోజు లేవు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చీలగొట్టేటువంటి పార్టీలు కూడా ఆ రోజు లేదు. దేశ ప్రజలందరూ ఐక్యంగా స్వతంత్రం కావాలని కొట్లాడే టైం నుంచి కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. ఆ క్రమంలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము
ఈ శ్రమ పడుతున్నటువంటి కార్మికుడు మరి బతికినటువంటి రోజులు ఆనాటి నుంచి ఈనాటి దాకా కనిపిస్తూనే ఉన్నాయి. కష్టం చేస్తున్న వారికి ఇల్లు లేదు, సరిగా కట్టడానికి బట్టలు లేదు, అలా పిల్లల్ని ఇయ్యాల కూడా చదివించుకునేటువంటి పరిస్థితి లేదు, చదువు కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన. గతంలో పోయినటువంటి ప్రభుత్వాలల్లో అనేక మంది పోరాటాలలో చనిపోయి ఇవన్నీ కూడా అసూరు బాసిందంతా కూడా శ్రమజీవుల రాజ్యం రావాలనే దానికోసమే పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగానే అనేక వేల మంది కార్మికులు చనిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటిది రెండు వర్గాలు, మన కులాలు మతాలు దేశాల్లో ఎన్నున్నప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన విధానంలో రెండే వర్గాలు. ఒకటి దోపిడీ చేస్తున్నటువంటిది వర్గము, ఒకటి కష్టపడుతున్నటువంటి వర్గము. కష్టపడుతున్న వాడు ఈ సమాజంలో సరిగా బతకాలా, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, చదువుకోవడానికి చదువు, రేపు ఉద్యోగం చేస్తా అంటే ఉద్యోగం ఇచ్చేటువంటి కూడా అవకాశం ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పడాలని అన్ని కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశం. ఏండ్ల నుంచి కార్యకర్తలు కన్న కలలకు అనుగుణంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన నూతన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండితుల ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందంను ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టి శాల్వాతో సత్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులను కూడా ఎమ్మెల్యేను సన్మానించి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధి కృష్ణకుమార్, విజయ్ కుమార్, ఆకుల ప్రవీణ్, లాలామున్నా, సుభాష్, సోమరవి, ఆదినాథ్, వేణుగోపాల్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు. శాంతిరస్తో పుష్టిరస్తో తుష్టిరస్తో నభ్యరస్తో అరిష్టరస్తో ఆయుష్యరస్తో. జై సంస్థితా సరస్తం జ్ఞానమాపాతో దీపజ్యోతిర్నమోస్తుతే. ఓం దేవీం వాచమజయంత దేవాః తాం విశ్వరూపాం ప్రమోదంతే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్తో మాట్లాడుతూ జిల్లాలో 5గురితో ప్రారంభమైన బీజేపీ నేడు బలంగా తయారైందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లో ఎంపీ స్థానంతో పాటు 4 ఎమ్మెల్యే సీట్లను సాధించారని తెలిపారు. సరిహద్దులో సైనికుడు ఏ విధంగానైతే దేశ రక్షణలో ఉన్నారో అదేవిధంగా అంతర్గత రాజకీయాల్లో రాణించడానికే బీజేపీ మంచి వేదిక అని సూచించారు. పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. పార్టీ కార్యాలయం సొంత స్థలంలో నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కార్యకర్తలకు రాబోయే రోజుల్లో గెలుపు కోసం ఇది వేదిక అవుతుందన్నారు. పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కంటున్నటువంటి కళ ఈ జిల్లాలో పార్టీ కార్యాలయం సొంత భవనం పూర్తి కావాలని ఎప్పటి నుంచో కన్నటువంటి కళ ఈరోజు పూర్తయినటువంటి సందర్భంలో జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఎందరో సీనియర్ కార్యకర్తలు ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎదగాలని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంలో ఈ జిల్లా పార్టీ కీలక పాత్ర పోషించాలని కలలు కన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల కళ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 4 శాసనసభ్యులు నలుగురు శాసనసభ్యులు గెలవడమే కాకుండా 2019, 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ గెలవడం. గతంలో భారతీయ జనతా పార్టీ సంవత్సరాల నుండి ఈ పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఆ రోజు 5 కార్యకర్తలు తమ దగ్గరున్నటువంటి 2 చేతులలో 2 జెండాలు పట్టుకొని 5 కార్యకర్తలు 10 మందిలాగా కనిపించేలాగా ఆ 10 జెండాలు పట్టుకొని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పార్టీ నినాదం కానీ పార్టీ ఆలోచన విధానం కానీ అదంతా కూడా ప్రజల్లో చెప్పినటువంటి కారణంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఇంత ఎదుగుదలకు కారణం.
తలమడుగు మండలం కోడత్ గ్రామంలో శ్రీ సద్గురు బాజీరావు మహారాజ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకల నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని పురవీధుల్లో బాజీరావు బాబా పల్లకి ఊరేగింపు చేపట్టారు. సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల నిర్మించిన శబరిమాత ఆలయాన్ని ఆయన దర్శించుకోగా ఈ సందర్భంగా మౌనీష్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులు గంగారెడ్డి, వెంకటేష్, భోజారెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణ రెడ్డి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేలా మండల కేంద్రంలో రైతుల ఆందోళన. సిసిఐ 50 రూపాయలు ధర తగ్గించడంపై అభ్యంతరం. దాదాపు 3 గంటల పాటు బైఠాయించి నిరసన. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం. హైదరాబాద్కు బయలుదేరి వెళ్లిన ఉత్తమ క్రీడాకారులు. ప్రత్యేక బస్సుల్లో పయనమైన సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల విజేతలు. రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని డివైఎస్ఓ ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.